వర్షాకాలం సమీపించడంతో నగరంలో మలేరియా వ్యాధి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మలేరియా శాఖ నేతృత్వంలో మలేరియా నివారణ చర్యలు చేపడుతున్నారు. నగరపాలక సంస్థ సహకారంతో మలేరియా వ్యాధి విజృంభించకుండా ప్రజలకు అవగాహన పెంపొందించడంతో పాటు జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే నగరంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని జిల్లా సహాయ మలేరియా అధికారి డేవిడ్ రాజు తెలిపారు. మలేరియా వ్యాధి ప్రతి వర్షాకాలం విజయవాడ నగరాన్ని కుదిపేస్తుండటంపై అధికారులు దృష్టి సారించారు. వర్షాకాలంలో మలేరియా కేసుల తీవ్రత పెరగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరపాలక సంస్థతో కలిసి మలేరియా శాఖ పక్షాన మలేరియా వ్యాధి విజృంభించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా మలేరియా శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితోనే శక్తివంచన లేకుండా మలేరియా అదుపునకు కృషి చేస్తున్నారు. లబ్బీపేటలో జిల్లా మలేరియా కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మలేరియా క్లినికుల ద్వారా జ్వరపీడితులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. మలేరియా ఉధృతి ప్రధానంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండే అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే రామరాజనగర్, విద్యాధరపురం, మల్లికార్జునపేట, జోజీనగర్, భవానీపురం, ఆంజనేయవాగు, గొల్లపాలెంగట్టు, చిట్టినగర్, పెజ్జోనిపేట తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ మలేరియా అధికారి జనిపెళ్ల డేవిడ్ రాజు మాట్లాడుతూ మలేరియా వ్యాధి అదుపునకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. నగరపాలక సంస్థతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేస్తున్నామన్నారు. దోమలు ఉధృతి జరిగే ప్రాంతాల్లో యాంటీ లార్వల్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మలేరియా కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరించి రక్త పరీక్షల్లో మలేరియా వ్యాధి సోకినట్లు నిర్ధారిస్తే కోర్సు ప్రకారం 3 నుంచి 14 రోజుల వరకు మాత్రలను అందజేస్తున్నామన్నారు. గత ఏడాది జూలై 18 నాటికి 1127 కేసులు నమోదు కాగా ఈ ఏడాది కేసుల సంఖ్య 575కు తగ్గిందని ఆయన వివరించారు. 3 రోజులే వాడాలి. ఒక రకమైన మలేరియాకైతే 14 రోజులు మందులు వాడాలి. ఈ 3 రోజులు కానీ 14 రోజులు కానీ ఒక్కరోజు మానేసినా ఆ యొక్క క్రిమి మాత్రం చనిపోదు, మలేరియాను కలుగజేసే క్రిమిలు. కాబట్టి ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రజలు మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా మందులు తీసుకుని అవి సక్రమంగా వాడితే నగరం నుండి ఈ యొక్క మలేరియాని మనం చాలా వరకు ఒక 75% వరకు మనం దీన్ని అదుపు చేయగలం. మిగిలిన 25% ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డ్రై డే పాటించాలని చెప్తూ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సక్రమంగానే దీన్ని అమలు చేస్తున్నారు, కానీ కొన్ని ఏరియాల్లో ఈ డ్రై డే పాటించట్లేదు. డ్రై డే అంటే మన ఇంట్లో నిలువ ఉంచుకున్న నీరునన్నింటినీ కూడా ఆ యొక్క శుక్రవారం రోజున వాటిని అన్నింటినీ ఒకసారి పారబోసేసి ఆ తర్వాత వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన చాక్లెట్లు తినటం వల్ల 2 చిన్నారులు మృతి చెందారు. చాక్లెట్లలో విషం కలపడం వల్లే వారు మృతి చెందినట్లు బాధితులు తెలియజేశారు. ఘంటసాల మండలం దేవరకొండలో చోటు చేసుకున్న ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘంటసాల మండలం దేవరకొండలో 2 చిన్నారులు చాక్లెట్లు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన వీరాస్వామి మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీరాస్వామి, స్వాతి దంపతులకు సాయి, దీపిక 2 సంతానం. స్కూల్ నుంచి వస్తున్న సాయి తనతో 2 చాక్లెట్లు తెచ్చి ఒకటి దీపికకు ఇచ్చి మరొకటి తాను తినటంతో వాంతులు, విరోచనాలు అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చిన్నారులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో దీపిక మృతి చెందింది. చల్లపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిని మెరుగైన వైద్యం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం సాయిని నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు విషం కలిపిన చాక్లెట్లు తినటం వల్లే తమ చిన్నారులు మృతి చెందారని, కానీ తమకు శత్రువులు లేరని తెలిపారు. స్కూల్కి వెళ్ళి 4:30కి వదిలిపెట్టినాక వస్తున్నాడండి. వస్తా చాక్లెట్ ఇచ్చారండి ఎవరు. చాక్లెట్ ఇస్తే అది తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినాక చాక్లెట్ తింటా పిల్ల ఎడుతుంది. చాక్లెట్ చూసి చాక్లెట్ తింటుంటే వాళ్ళ అమ్మ అందా ఎక్కడదయ్యా అంటే ఎవరు అన్న ఇచ్చాడా అని చెప్పాడంట. చెప్తే సరే చెల్లికి అడిగిపోయా అన్నాడు. సరే ఇద్దరు చెల్లిసాకం తిన్నారు. సరే సాయంత్రానికి పాలు తాగారు. పాలు తాగినాక పిల్లాడు పిడిచెల్లి వచ్చి పడిపోయాడు. నురుగులు కొక్కుంటా పడిపోయేసరికి మేము దగ్గరలో సలపల్లి ప్రైవేట్ హాస్పిటల్గా తీసుకెళ్ళేదాన్ని అక్కడికే ప్రాణం పోయింది పిల్లడు.
పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చాక్లెట్లలో ఎవరైనా విషం కలిపారా లేక నిలువ ఉన్న చాక్లెట్లు తిన్నారా అన్న కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో హాస్పిటల్, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణలో శంకర్ పాల్గొన్నారు. సింగనగర్, వాంబే కాలనీ, H2 బ్లాక్లో నిర్మితమైన రాజీవ్ గృహకల్ప కాలనీలో వసతులు మెరుగుపరచాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దోనేపూడి శంకర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప కాలనీ వాసుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వారి సౌకర్యార్థం ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. వారికి నీటి సరఫరా మెరుగుపరచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు. సదుపాయాల కల్పన విషయాన్ని పట్టించుకోని అధికారులు పన్నుల భారాలను మోపడాన్ని శంకర్ తప్పుపట్టారు. కాలనీ వసతులు మెరుగుపరచని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఛార్జీల భారాన్ని వేయటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇప్పటికే యూజీడీ పూర్తిగా అందుబాటులో లాంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ వర్షాకాలంలో పారిశుధ్యం చూస్తే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పారిశుధ్యం ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్లో వాసులకు సంబంధించి అనేక సమస్యలు వాళ్ళ అపరిష్కృతంగా ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ లేవు, అలాగే రేషన్ డిపోలు లేవు. అనేక సార్లు వినతి పత్రాలు అపార్ట్మెంట్ వాసులు ఇచ్చినప్పటికీ కూడా ఈ అపార్ట్మెంట్ వాసుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఏ ప్రజాప్రతినిధి. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.